హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మనం పొటాటో బ్రెడ్ తోటి ఒక సింపుల్ అయిన శాండ్విచ్ ఎలా చేయాలో చూసేద్దాం. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక పొటాటోను పీల్ చేసి ఈ విధంగా ముక్కలుగా చేసుకొని దాన్ని హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఉడికే వరకు బాయిల్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఒక ఆనియన్, 2 చిల్లీస్, కొద్దిగా కొత్తిమీర పొడిగా తరిగి పెట్టుకొని ఈ బాయిల్డ్ పొటాటోను బాగా మ్యాషర్ తోటి మ్యాష్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసి అందులో ఆవాలు, ఉద్దిపప్పు వేసి బాగా వేయించుకొని ఇందులో గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, మ్యాష్డ్ పొటాటోస్ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత సరిపడినంత సాల్ట్, టర్మరిక్ పౌడర్, కొరియాండర్ లీవ్స్ వేసి ఇది బాగా వేడెక్కే వరకు మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం వరకు కలుపుకోవాలి. తర్వాత దానిని ఒక బౌల్లో తీసుకొని ఇక్కడ 4 స్లైసెస్ బ్రెడ్ తీసుకొని ఇందులో మయోచెప్ పైన, మయోనైజ్ కెచప్ పైన మీ దగ్గర ఏ స్ప్రెడ్ ఉన్నా కూడా దాన్ని స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ స్లైస్పై పొటాటో మిశ్రమాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిని ఒకదానిపై ఒకటి కవర్ చేసుకొని ప్యాన్పై బటర్ స్ప్రెడ్ చేసి మీడియం హీట్లో ఈ యొక్క బ్రెడ్ని 2 వైపులా తిప్పుకొని వీడియోలో చూపించినట్లు టోస్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బ్రెడ్ శాండ్విచ్ రెడీ. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా స్నాక్స్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.